నూతన వధూవరులు ప్రణయ్, అనూష, ప్రియ గురువులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి దినం. మరి ముఖ్యముగా వీరిరువురికి, నూతన వధూవరులకు మన మధ్యనే పుట్టి పెరిగి పెద్దవారై ఇప్పుడు వారు ఇష్టపూర్తిగా మేమిద్దరము ఒకటిగా జీవించగలము, ఆ నమ్మకము మాకుంది అన్నటువంటి ఒక భరోసాతో ఈరోజు గురువుల విశ్వాసుల సమక్షంలో కూర్చొని ఉన్నారు. వివాహ సాంగ్యము ద్వారా వారు ఒక కుటుంబముగా జీవించటానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేడు వివాహ జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో శోధనలు, ఈ లోకంలో జరుగుతూ ఉన్నటువంటి మార్పుల వల్లనో లేకపోతే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, చట్టపరంగా జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఈ వివాహ వ్యవస్థ అనేది, వివాహ జీవితం అనేది, కుటుంబ జీవితము అనేది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సవాళ్ళు మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఎంతగానో ప్రభావితాన్ని చూపుతూ ఉన్నాయి. మన కథోలిక వివాహ వ్యవస్థలో కూడా ఈ సవాళ్ళు, ఈ అడ్డంకులు ఎంతగానో ప్రభావితము చేస్తూ ఉన్నాయి. వివాహ జీవితంలో నేడు ప్రధాన సమస్యలు ఏమిటంటే విడాకులు ఒకటి, భార్యాభర్తల మధ్య సమన్వయము లేకపోవటం, అర్థము చేసుకునే తత్వము లేకపోవటం, అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య సమన్వయ లోపము, అర్థము చేసుకునే గుణము లేకపోవటం, ఇంకా మనందరికీ తెలిసిన విధంగా వరకట్న వేధింపులు, ఆర్థిక ఒత్తిళ్ళు, గృహహింస, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిళ్ళు, అలాగే ఈ రోజుల్లో సాంప్రదాయ కుటుంబాలు క్షీణించిపోవటం, ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వివాహ వ్యవస్థలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ ఈరోజు మనం ఎన్నో సవాళ్ళను, ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అంటే, ఒక వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎంతో శ్రమతో కూడినటువంటిది, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పనిగా అది మారిపోవటం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు, వివాహ బంధాలు బలంగా ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము పవిత్ర గ్రంథాన్ని ఆశ్రయించటం. మరి వివాహము గురించి, పవిత్ర కుటుంబ జీవితం గురించి బైబిలు, అలాగే మన తల్లి శ్రీ సభ ఏమి బోధిస్తూ ఉందో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. వివాహము గురించి ధ్యానించినప్పుడల్లా నా మదిలో వచ్చేటటువంటి పవిత్ర వచనము ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. అదేమిటంటే, కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడల్లా వివాహము అంటే ఇదే కదా అన్నటువంటి ఒక ఆలోచన, ధ్యానాంశము వస్తూ ఉంటుంది. ఈ చిన్న వాక్యంలో 3 అంశాలున్నాయి. ఆ 3 అంశాలే వివాహం. ఈ 3 అంశాలను కనుక మనం అర్థం చేసుకుంటే మన కుటుంబ జీవితాలు, వివాహ బంధుత్వాలు, బంధాలన్నీ కూడా స్థిరముగా కలకాలం ఉంటాయి అనేది నా నమ్మకం. మరి ఈ వాక్యములో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి విడనాడటం, రెండవది హత్తుకొని పోవటం, మూడవది ఏక శరీరులవటం. వివాహం అంటే విడిపోవడం, విడనాడడం అంటున్నారేంటి ఫాదర్ గారు అని అనుకోవద్దు. మనకి అక్కడ వాక్యంలోనే ఉంది, నరుడు తన తల్లిదండ్రులను విడనాడి హాలికి హత్తుకొని పోవును. విడనాడటం, హత్తుకొని పోవటం, మరియు మూడవది ముఖ్యమైనది, వారిరువురు ఏక శరీరులగుదురు. విడనాడటం అనేది, ఎందుకు నూతన వధూవరులు తల్లిదండ్రులను విడనాడాలి అంటే, ఇది శారీరక సంబంధాలను అధిగమించటాన్ని సూచిస్తూ ఉంది. ఈనాటి నుండి వారికి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులను, ఈ ప్రాపంచిక బంధాలన్నింటినీ కూడా వారు విడనాడినప్పుడే వారి బంధాన్ని బలపరుచుకోగలరు. అంటే పూర్తిగా తల్లిదండ్రులు మర్చిపోవాలి, విడనాడాలని నా ఉద్దేశం కాదు. వారి బంధము బలపడాలి అంటే ఇక వారు స్వయంగా వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అన్నటువంటి భావన ఇందులో ఉంటుంది. వివాహము సామాజిక, చట్టపరమైన ఒప్పందం మాత్రమే కాదు, అది ఒక ఒడంబడి కానీ, ఒక నిబంధన అని మనము ధ్యానిస్తూ ఉంటాం.
కాబట్టి మొట్టమొదటిగా వారు తల్లిదండ్రులను విడనాడాలి. అంటే ఈ బాహ్యపరంగా కనిపించేటటువంటి బంధాలను అధిగమించాలి. తల్లిదండ్రులతో సంబంధం ఉండాలి, కానీ ఈ రోజు నుండి వారి బంధము ఈ తల్లిదండ్రుల బంధం కన్నా అధికమైనది, గొప్పది అని వారు ఈరోజు తెలుసుకోవాలి. బైబిలు అదే మనకి బోధిస్తుంది. తల్లిదండ్రులను, ఇతర బంధాలను, బంధుత్వాలను విడనాడాలి అంటే వాటిని అధిగమించాలి. నేటి నుండి వారి బంధము, బంధుత్వము ఈ బంధాల కన్నా గొప్పది. ఈ రోజు నుండి మేము ఒకరికి ఒకరము అన్నటువంటి ఆలోచనతో, బంధంతో వారు జీవించాలి అని ఈ వాక్యము మనకి బోధిస్తూ ఉంది. రెండవది హత్తుకొని పోవటం అంటే అంటి పెట్టుకోవటం, లేకపోతే ఐక్యం అవటం. అతుక్కొని ఉండటము, అంటి పెట్టుకొని ఉండటము అంటే ఒకసారి వివాహ సాంగ్యంలో ఒకరికి ఒకరు మాట ఇచ్చుకున్న తర్వాత ఇక ఇది విడదీయరాని బంధంగా మారాలి. హత్తుకొని ఉండటము అన్నటువంటి పదము ఈ అర్థాన్ని సూచిస్తూ ఉంది. ఒకసారి వివాహ బంధంలో దివ్య సంస్కారం అనే ఈ పరిశుద్ధ సాంగ్యంలో వారు భార్యాభర్తలుగా మారిన తర్వాత ఇక ఎప్పటికీ వారు విడిపోకుండా విడదీయరాని బంధంగా ఉండాలి, నమ్మకమైనటువంటి బంధంగా ఉండాలని దేవుని వాక్యము మనకి చెబుతూ ఉంది. కాబట్టి హత్తుకొని పోవటము అనేది కూడా పాత నిబంధన గ్రంథంలో యావే దేవుడు తన ప్రజలతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అలాంటి బంధాన్ని సూచిస్తూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవుణ్ణి తృణీకరించినా, విడనాడినా దేవుడు మాత్రం వారిని ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉన్నాడు. తన ప్రజలను హత్తుకొని ఉన్నాడు. వారిని ఎప్పటికప్పుడు కాపాడాడు, పవిత్రపరిచాడు, రక్షించాడు. కాబట్టి వివాహ బంధములో సవాళ్ళు, శోధనలు సాధారణం. అలాంటి సమయంలోనే భార్యాభర్తలు ఇరువురు కూడా, ఈ నూతన వధూవరులు ఇరువురు కూడా ఒకరికొకరు హత్తుకొని ఉండాలి అన్నటువంటి అర్థాన్ని వాక్యము సూచిస్తూ ఉంది. ఇక మూడవది ఏక శరీరులవటం అంటే శారీరకంగా కూడా వారు ఒకటవుతారు. బైబిల్లో వివాహానికి సంబంధించి ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇరువురు ఏక శరీరులవటం ఇది భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి శారీరక సంబంధాన్ని సూచిస్తుంది. శారీరకంగా వారు ఒకటవుతారు. ఇది సంతానోత్పత్తితో ముడిపడి ఉంటుంది. ఏక శరీరులవటం అనేది వారి లోతైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ బంధాన్ని కూడా ఇది సూచిస్తూ ఉంది. వివాహము కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, ఇది జీవితకాల సంపూర్ణ కలయిక అన్నటువంటి అర్థాన్ని కూడా ఏక శరీరులవటం అనేటటువంటి పదం సూచిస్తూ ఉంది. అలాగే ఇంతకంటే గొప్ప అర్థం ఏమిటంటే ఏక శరీరులవటం అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే అని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన కాదు అన్నటువంటి అర్థాన్ని కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా సమానమే. ఎప్పుడైతే నీవు గొప్ప, నేను గొప్ప, నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ అనే భావనలు వారిలో ఉంటాయో అప్పుడే చాలా కుటుంబ జీవితము అల్లకల్లమయ్యే సమస్య ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ సవాలు వచ్చినా ఇద్దరు సమానమే, దానిని ఇద్దరము సమానంగా ఎదుర్కోవాలి అన్నటువంటి భావన, ఒకరినొకరు తప్పు పట్టుకోకుండా ఇద్దరము కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి అన్నటువంటి భావన కూడా ఈ పదములో దాగి ఉంది. ఏక శరీరం అవటం అంటే కలిసి జీవించటం, కలిసి పోరాడటం, కలిసి సమస్యను పరిష్కరించుకోవటం. అలాగే వివాహం యొక్క ముఖ్య ఉద్దేశాలు 3 ఉంటాయి. ఒకటి సహచర్యం. అందుకే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం, నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు. ఈ వాక్యాన్ని స్వయంగా యావే దేవుడే చెప్పటం జరిగింది. ఆదామును సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తోడుగా ఒక నారిని, ఒక స్త్రీని నేను సృష్టించి అతనికి సహచరినిగా ఇస్తాను అని చెప్పటం జరిగింది. కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉండటమే వివాహం యొక్క ఉద్దేశం. కష్టంలో, సుఖంలో, బాధలో, వ్యాధిలో మేము ఒకరికొకరు తోడుగా ఉంటాము అని వివాహ సాంగ్యంలో చెబుతూ ఉంటారు. రెండవది సంతానోత్పత్తి. ఆదాము ఏవలకు ఇవ్వబడినటువంటి తొలి ఆజ్ఞలలో ఒకటి దేవుడే స్వయంగా చెప్పాడు, వారిరువురిని ఏక శరీరులు చేసిన తర్వాత మీరు సంతానోత్పత్తి చేయుడు అని. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో సంతానోత్పత్తి కుటుంబ నిర్మాణానికి, మానవ జాతి కొనసాగింపుకు ఎంతో ముఖ్యం. కాబట్టి వివాహం యొక్క ప్రధాన ఉద్దేశము సంతానోత్పత్తి చేయటం కూడా. మూడవది పరస్పర ప్రేమ, సహకారం. ప్రేమ ఉంటేనే అన్నీ ఉన్నట్లు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా,
ఎంత సంపద ఉన్నా, ఎంత సంపాదిస్తూ ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రేమ ఉంటేనే ఇవన్నీ కూడా నిలకడగా ఉంటాయి. కాబట్టి వివాహ బంధం అంటేనే అది ఒక ప్రేమపూరితమైనటువంటి బంధం, అనురాగముతో కూడుకున్నటువంటి బంధం, త్యాగపూరితమైనటువంటి బంధం, ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి బంధం, ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకునేటటువంటి బంధం, కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఒకరికొకరు మద్దతుగా నిలుచుకునేటటువంటి బంధం. అందుకే ఈనాటి 2వ పట్టణంలో మనం విన్నాం, భార్యాభర్తలు ఇరువురు పరస్పరము ప్రేమించుకోవాలి, పరస్పరము గౌరవించుకోవాలి. అప్పుడే ఆ వివాహ బంధము కలకాలము నిలబడుతుంది. కాబట్టి ప్రణయ్, అనుష, ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము పవిత్రమైనది. కాబట్టి అది జీవిత కాల బంధము అనేది ఒకటి మన మైండ్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆదికాండంలో చదివాం, అదే సువార్తలో కూడా చదివాం. ప్రభువు స్వయంగా చెప్పాడు, దేవుడు జతపరిచిన జంటను ఏ మానవుడు వేరుపరపరాదు. దాని అర్థం ఏమిటంటే వివాహం అనేది జీవితకాల అనుబంధం. ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు, సవాళ్ళు వస్తాయి. అంత మాత్రాన మొట్టమొదటి ఆలోచన విడిపోవడం, విడాకులు అన్నటువంటి ఆలోచన మన మదిలోనికి కూడా రానివ్వకూడదు. ఈ సమస్య వచ్చింది, దీన్ని ఎలా పరిష్కరించుకుందాం? దేవుని సహాయంతో, తోటివారి సహాయంతో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు జతపరిచిన జంటను ఏ మానవుడు వేరుపరపరాదు. అది దేవుని చిత్తముతో జరిగే వివాహ సాంగ్యం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం, ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటూ ఉన్నాడు, నేను విడాకులను అసహించుకొందును అంటూ ఉన్నాడు. కాబట్టి విడాకులకు అనే మనము మన జీవితంలో ఆలోచన రానివ్వకండి. అలాగే వివాహం అనేది బాధ్యత కలిగిన కుటుంబం. భార్యాభర్తలు ఇరువురు బాధ్యత కలిగి జీవించినప్పుడే ఆ వివాహ బంధము కలకాలము నిలుస్తూ ఉంటుంది. ఈనాటి 2వ పట్టణంలో కూడా భర్త యొక్క బాధ్యతలు ఏమిటి, భార్య యొక్క బాధ్యతలు ఏమిటి అన్నటువంటి విషయాలను మనము చదువుకున్నాం. క్రీస్తు ప్రభువు శ్రీ సభను, అంటే మనల్ని అందరినీ ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలా ప్రేమించుకోవాలి అని వాక్యములో మనం విన్నాం. ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులైయుండు. శ్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపాలి. తగ్గింపుతనము ఉండాలి. తగ్గింపుతనము లేనప్పుడు, అహంభావంతో ఉంటే అన్ని సమస్యలే ఉంటాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమపూర్వకంగా గౌరవంగా జీవించినప్పుడే, బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించినప్పుడే కుటుంబాలు, వివాహ బంధాలు నిలబడతాయి. అలాగే వివాహము అనేది పవిత్రమైన బంధము. కాబట్టి అపవిత్రతకు, పాపానికి వివాహ బంధంలో చోటు ఇవ్వకూడదు. ఈ రోజుల్లో కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి అంటే విశ్వసనీయత లేకపోవటం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవటం, అలాగే వ్యభిచారము, అనైతిక జీవితము, ఇలాంటి అంశాలు మన కుటుంబ జీవితాల్లోకి ప్రవేశించటం వలన, మూడవ వ్యక్తి ఇరువురి మధ్యలో రావటం వలన సమస్యలు అధికమవుతున్నాయి. కాబట్టి వివాహ జీవితం అనేది పవిత్రమైనది, దాన్ని అపవిత్రం చేయకూడదు. పవిత్రంగా ఉంచుకున్నంత కాలం మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు, మన శరీరాలు పవిత్రంగా ఉన్నన్నాళ్ళు వివాహ బంధాలు నిలబడతాయి. అదే చివరిగా వివాహం అనేది దివ్య సంస్కారం. 7 దివ్య సంస్కారాల్లో వివాహం ఒక దివ్య సంస్కారం. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది ఆదికాండంలో చెప్పబడినప్పటికీ రక్షకుని ద్వారా, క్రీస్తు ద్వారా అది ఒక దివ్య సంస్కారముగా స్థాపించబడింది. క్రీస్తు ప్రభువు దాన్ని అంగీకరించాడు. ఈ వివాహ సాంగ్యము ద్వారా, దివ్య పూజా బలిలో జరిగే వివాహ సాంగ్యము ద్వారా అంతర్గత దేవుని యొక్క కృపను వారి ఇరువురు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్య సంస్కారం అనేది వారిద్దరిని బలోపేతం చేస్తూ ఉంది. పవిత్రాత్మ శక్తి ద్వారా వారిని బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని విషయాలను వారి ఇరువురే కాకుండా మనందరం కూడా గుర్తుంచుకొని మన కుటుంబ జీవితాన్ని, మన వివాహ జీవితాన్ని బలపరుచుకోవటానికి ప్రయాసపడదాం. మరి ఈ ఆనందకరమైన వేళ వారి ఇరువురి వివాహానికి వచ్చేసినటువంటి మనందరము పెళ్లి చూసి వెళ్ళిపోవటం కాకుండా యవ్వనస్తులు వారి కోసం ప్రార్థన చేయాలి. నూతన కుటుంబాన్ని, నూతన జీవితాన్ని ఏర్పరచుకుంటూ ఉన్న ఈ సందర్భంగా వారి యొక్క వివాహ బంధము కలకాలము నిలబడాలి. సమస్యలు, సవాళ్ళు, శాతాను శోధనలు వచ్చినప్పుడు వాటన్నిటి కూడా వారు తట్టుకొని ఒక మంచి ఆదర్శమైనటువంటి కుటుంబాన్ని జీవించాలని ప్రార్థన చేయాలి. మంచి సంతానోత్పత్తి కలిగి
కథోలిక క్రైస్తవ కుటుంబాన్ని నడిపించుకునేలా దేవుడు వారిని దీవించాలని ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.